బుట్టంగారి మాధవరెడ్డి గారు హైకోర్టులో కేసు వేసి ఈ బీసీ రిజర్వేషన్ అమలు కాకుండా చూసినటువంటి బీసీ ద్రోహికి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో టికెట్ ఇచ్చిందంటే ఈ బీసీలకు రిజర్వేషన్లు అడ్డుకున్నది బుట్టంగారి మాధవరెడ్డిని అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ అవునా కాదా? కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ పార్టీ మాధవరెడ్డి గారి వెనుకుండి కోర్టులో కేసు వేసి ఈ బీసీలకు సంబంధించి రిజర్వేషన్ 42% అమలు కాకుండా చూసిర్రంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిజ స్వరూపం. అనేక సందర్భాల్లో ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేసి వేడుకున్నా బీఆర్ఎస్కు కనికరం లేదు, బీజేపీకి కనికరం లేదు. ఈరోజు ఆర్డినెన్స్ తీసుకొస్తే గవర్నర్ గారు అడ్డు పెడతారు, రాష్ట్రపతి గారి దగ్గర మోకాళ్ళు అడుతారు బీజేపీ. అటు బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధంతో ఒకటై బీసీ బిడ్డలు రిజర్వేషన్ కాకుండా ఆపుతున్నటువంటి సందర్భం ఏదైతుందో ఈరోజు వారి నిజ స్వరూపం వారికి ఏదైతే బీసీ ద్రోహికి ఈరోజు బీఫామ్ ఇవ్వడంతోనే అర్థమవుతుంది. బీసీ బిడ్డల మనందరం ఏకమవుదాం. ఈ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి తగిన బుద్ధి చెప్తామని సందర్భంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.